హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ రైస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దానికోసం అయితే 2 ఆనియన్స్, 2 టమాటాలు, 4 వంకాయలు, క్యారెట్, బీన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒక పప్పు కుక్కర్ తీసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని వీటినన్నింటిని వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొన్ని మసాలా దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు, కారం వేసుకొని కొంచెం మగ్గనివ్వండి. 2 కప్పుల రైస్ అయితే కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం మగ్గనివ్వండి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కడిగి పెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో కలుపుకోవాలి. 2 కప్పుల రైస్ కప్తోనే 2 కప్పుల వాటర్ కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 2 కప్పుల రైస్కి 2 కప్పుల వాటరే పోసుకోవాలి. వీటినన్నింటినీ కలుపుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి ఫ్రెండ్స్. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అయితే మూసి తీసి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత టేస్టీగా ఉండే పలావ్ అయితే రెడీ అయింది. దీంట్లో ఒక నిమ్మకాయ, ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ కొంచెం కలుపుకొని ఎంతో టేస్టీ అయిన పలావ్ రెడీ. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి.